లంచమివ్వకపోతే బిల్లా జ్యోతి స్టైలే వేరంటారు ఇక్కడి రైతులు. ఇందుకు చక్కటి ఉదాహరణలు కూడా చెప్పి బెదిరిస్తారు. వెంకట్రావు అనే రైతు లంచమివ్వకపోవడంతో అతని ఒక్కో చెట్టుకు 6,000 పరిహారంగా వచ్చే అవకాశం ఉన్నా కేవలం 1,000 మాత్రమే శాంక్షన్ అయ్యేలా చేశానని చాలా గర్వంగా చెప్పుకున్నారు మేడం. దాంతో కంగుతిన్న రైతు శేషయ్య 10 లక్షలు దక్షిణ సమర్పించుకున్నారు. ఈ 10 లక్షల్లో 5 లక్షలు మేడం చెప్పిన వివిధ బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. మిగతా 5 లక్షలు చేవూరు నేషనల్ హైవేపై కారులో నగదు స్వయంగా అందజేశారు. ఇంత భారీ మొత్తంలో లంచమిచ్చిన తర్వాత కూడా పని చెరక్కపోవడంతో తాను మోసపోయినట్టు శేషయ్య గ్రహించి కన్నీరు మున్నీరవుతున్నారు. ఏ ఊరు ఎవరు అన్నా నేను. మేడం. ఈయనేదో తెలిస్తే ఇక్కడ మనం దడుచుకొని కూర్చోవాలి అని శేష మీరా అనాలనుకున్నాడు ఎంపాడు. ఆ! 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 ఏ పేరు అని అన్నా. ఆ! నేను శేషయ్యని, ఎం శేషయ్యని, ఆ! చేవూరు చెప్పండి అని అన్నా. ఆ! అనంటే అదే నేను మాట్లాడదామని అని అంటే వచ్చారా సరే రండి సచివాలయంకి అని ఆ! అన్నా. ఆ! అనంటే సరే రండి సచివాలయానికి అని అన్నా. మేడం. లేదు నేను రాలేదు, నేను హైదరాబాద్ లో ఉన్నాను అని అన్నారు. సరే అట్లయితే మీ నాన్నగారిని పంపించండి అన్నారు. ఆ! ఆ! ఇంకేం మాట్లాడలా, ఫోన్ పెట్టేశా. ఒక ఆ! అరగంట తర్వాత నీకు అప్పుడే ఫోన్ చేశాను, నీకు ఆ! చేసుంటాడు నాకు అర్థమైంది. ఆ! సరే ఇంక నువ్వు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అని అన్నప్పుడు ఆ! నేను అసలు అవును ఫోన్ మేడం. చేయకూడదు అవును. కదా. అవును. పర్లేదులే ఎందుకు అంటే ఒకళ్ళు నేను మాట్లాడటానికి చేయలా. కూడా అందరు పక్కల వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అదే నేను చెప్తున్నా, నేను ఆవేశపడట్లేదు నాయన. నాకు ఆ! నువ్వు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనగానే నేను నీకు ఒక్క కాల్ కూడా చేయలేదు. లేదు చేయలేదు మేడం, చేయలేదు. ఎందుకంటే నాకు సిచ్యువేషన్ తెలుసు. తర్వాత హ్మ్. నేనే ఒక అరగంట తర్వాత ఆ నెంబర్‌కే చేశా. ఆ! వస్తున్నారా మీ ఫాదర్ అని అడిగాను. ఆ! మా మరిది శేషయ్య అన్నాడు. అవునా ఆ! అసలు మీరెవరు అన్నానన్నా. నాకు తెలీదు కదండీ ఎవరెవరో, అతనేదో శేషయ్య అన్నాడు. నేను ఆ! మాట్లాడాలన్నాడు. సరే రైతు కాబట్టి జనరల్‌గా రండి సచివాలయానికి అని ఆ! అన్నాను. నాకేం తెలుసు మీరు బావ మరిదో ఇంకొక మరిదో నాకేం తెలుసండి అని ఆ! అన్నా. ఆ! మేడం. నేను కనుక్కొని చెప్తానంటే కాన్ఫరెన్స్ ఏదో పెట్టినట్టున్నాడు. నేను కాన్ఫరెన్స్ పెట్టగానే నేను ఫోన్ మాత్రం ఆన్సర్ చెయ్యను. అంతే నాకు కదా మేడం. వినిపించట్లేదు అన్నట్టుగానే పెట్టేశాను నేను. ఓకే వాడు ఏదైనా వాగుతాడని. అర్థమైంది మేడం. కరెక్టే. అందుకని ఇంక ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ నేనే చేశా. ఎందుకంటే అప్పటికి వాళ్ళు 2, 3 సార్లు చేస్తే స్లో అయిపోతారు. ఇంక కాన్ఫరెన్స్‌లు పెట్టరని. మేడం. కాస్త తేరుకొని తనలా మోసపోయిన రైతుల గురించి వాకపు చేశారు రైతు శేషయ్య. ఆర్టీఐ ద్వారా వివరాల కోసం దరఖాస్తు చేశారు. ఈ విషయం మేడం బిల్లా జ్యోతికి తెలియడంతో రివర్స్లో శేషయ్యపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. శేషయ్యను బెదిరిస్తూ లేఖ పంపడమే కాకుండా గుడ్లూరు పోలీస్ స్టేషన్లో అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు చేయించారని చెబుతున్నారు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ భూమి మాది, ఈ భూమికి మారిటైమ్ బోర్డు పరిహారం ప్రకటించింది. ఈ డబ్బులు అందడానికి ఇన్ని కష్టాలు పడాలా అని రైతులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదే కాదు, రామాయపట్నం ఓడరేవుకు అనుబంధంగా ఏర్పాటవుతున్న బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారం భూసేకరణలోనూ భారీ అవకతవకలు జరుగుతున్నాయి. సుమారు 550 హెక్టార్లకు పైగానే మామిడి తోటల పరిహారం లెక్కింపులో పెద్ద ఎత్తున మాయాజాలం జరిగినట్టు తెలుస్తోంది. ఉద్యానవన శాఖ అధికారులు చెట్ల వయసు గణనలో శాస్త్రీయత పాటించకుండా తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారని టాక్. లంచమిచ్చిన రైతులకు ఒకలా, లంచమివ్వడానికి నిరాకరించిన రైతుల్ని మరొకలా ట్రీట్ చేస్తున్నారు. లంచమిస్తే పరిహారం ఎక్కువ దక్కుతున్నట్టు సమాచారం. కాదు కూడదు అంటే చెట్ల వయసును తప్పుగా చూపించి తప్పుడు నివేదికలు సిద్ధం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రైతులకిచ్చే పరిహారం తగ్గిపోతోంది. అర్థమైందా నీకు? అందుకని నేను వెయిట్ చేస్తున్నా నేను. అంతే, ఇంకంతకు మించి నేను ఏమి మాట్లాడట్లేదు. రేపెళ్ళి వాడు నాకు చేశాడు, నీకు క్లారిటీ ఉంటదని. లేదు చేశాడు కానీ నేను ఎత్తాలి, లిఫ్ట్ చేయాల. ఎందుకు మైండ్ తింటా ఉంటాడు. ఇంకా న్యూసెన్స్. అదే మేడం, చెప్పిందే 10 సార్లు చెబుతా ఉంటాడు. ఇంకేం తెలిసిన మ్యాటర్. డౌట్ రఘు, అతనికి మనీ పడిపోయి ఉంటాయని డౌట్. నేను రేపు ఒక్కరోజు ఆగండి, మీకు స్క్రీన్ షాట్ దాన్ని ఏమంటారు, స్క్రీన్ షాట్లు నేను నీతో చెప్తున్నాను. ఇప్పుడు ఒకటే మేడం, ఒక్క నిమిషం. ఇప్పుడు చిలకపాటి వెంకటేశ్వర డౌట్ వచ్చి పడలేదు ఎవరికి పడలేదు మేడం, నాకు తెలుసు కదా మేడం. వైఎస్ఆర్ లో గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టినప్పుడు
రావూరు గుట్లోళ్ళు అంటే రావూరు వాళ్ళు చెవురి కింద ఉన్నాయి. వాళ్ళకి 8 మందికే పట్టాయి అంతే, ఇంకెవరికి పట్ల. దస్ట్ ఇంకో వంటర్ ఏంటంటే మనం పెట్టిన వాటిలో ఈ రేణుకారెడ్డి ఒక్కడికే పడింది, ఇంకెవ్వరికి పడల. నల్లవల్లి లక్ష్మీకాంతమ్మ పడలేదు ఉమ్, పడలేదు. వాళ్ళు ఇవాళ కూడా ఓకే. ఎస్డిసి ఆఫీస్కి వెళ్ళారు, మళ్ళీ మొదలుకు వచ్చారంట వాళ్ళు. మాకు తెలియదు, ఇంకా మాకు సంబంధం లేదని చెప్పేసి నేను బిల్లు పెట్టడం వరకే, మీకు కావాలంటే అది ఒరిజినల్ బిల్ అని చూపించాను, స్కాన్ చేసింది. ఎస్డిసి సార్ కూడా ఇద్దరికి చూపించాను నేను. సరేరా అన్నాడు. మనం వాటి అడిగితే మనం పెట్టాం కదా రిపోర్టు. పెట్టాం మేడం, మనం పెట్టాం, మనకి సంబంధం లేదు అసలు. ఏమనంటే మీ ఇష్టం, మీరు బేదమస్తానం రవిచంద్ర అన్నారు కదా, వాళ్ళు ఎవరు వెళ్ళండి. నేను స్వయంగా వచ్చి ఆయనకి చెప్పాను, పంపించాను సార్, ఇదిగో మీరు తీసుకున్నట్టు, ఇదిగో మా పోస్టులది అన్నీ నేను పెట్టాను. మళ్ళీ ఆయన సరే ఇది మనకు వచ్చిందని చెప్పి ఆయన మ్యాటర్ రాసి ఇది కన్సిడర్ చేయండి అని చెప్పి ఆ లెటర్ మీద రాసి వాళ్ళకి ఇచ్చాడు, రమణారెడ్డి సార్కి, నా ముందులే. అది సార్ విషయం, మేడం అది మేడం విషయం. రేపు ఒక్కరోజు ఓర్చుకుంటే నేను వెళ్తాను. అంటున్నానా? రేపు అదే ఇంకా అసలు ప్రశాంతం లేకుండా పోతుంది. అసలు దరిద్రం, నాకు అసలు ఒక్క ఇది కూడా వద్దు నాయన, నాకు అసలు ఆ దరిద్రమే వద్దు నాకు అసలు. మేడం రేపు దరిద్రం వెళ్ళి అంటే మామూలుగా దరిద్రం అసలు. మాట్లాడు, మీరు కూడా కొద్దిగా ఆలోచించండి మేడం. మీరు అంటే నా మీద వస్తుంటే నీ మీద కూడా ఎందుకని రఘు అని మీరు అన్నారు.